ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు మనకు బలం ఇచ్చువాడు. కీర్తన 18:32. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. యెషయా గ్రంథము 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. కీర్తన 18:39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచువారిని నా క్రింద అణిచివేసితివి. కీర్తన 84:5, 6, 7 చూద్దాం. నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు బలమనుగ్రహించును, యెహోవా తన ప్రజలను సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. హబకుక్కు 3:19. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34. విశ్వాసమును బట్టి బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుల కార్యము 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అయితే దేవుడు మనకు బలమిచ్చేవాడు. ప్రపంచంలో అందరికంటే బలమైన వారు ఎవరు? బలాభివృద్ధి పొందిన వారెవరు? దేవుని ప్రజలు, దేవుని యొక్క జనాంగము. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు దేవుడు. ఇజ్రాయేలు నిన్ను పోలిన వాడెవడు అన్నాడు. అలాగే దేవుని ద్వారా మనము బలము పొందుకునే వారిలాగా ఉండాలి. దేవుని యొక్క బలము మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో నూతన బలము పొందుకుంటాం. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో సంసోనుని చూస్తే, సంసోను చాలా బలవంతుడు. ఎంత బలవంతుడంటే ఒక మనిషి ఒక నక్కను పట్టుకోవాలంటే ఒక మనిషి వల్ల కాదు. అలాంటిది ఆయన 1000 నక్కలను పట్టుకున్నాడు. అంటే దేవుడు ఎంత బలం ఇచ్చాడు చూడండి. ఆ బలమును దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి. మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిని బట్టి ప్రకారం చూస్తే బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉంటాము, కానీ అనేక మందిని బలపరుస్తాం. దేవుని యొక్క బలం మనం పొందుకున్నప్పుడు మనం బలహీనులుగా ఉన్నప్పటికీ అనేక మందిని బలపరుస్తాం. ఈ యొక్క వాక్యము సౌలు గారి జీవితంలో, అంటే పౌలు, నూతన నిబంధనలో పౌలు గారి జీవితంలో నెరవేర్చబడింది. ఆయన ఎంత బలహీనుడంటే ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు ఆకలి దప్పులుగా అనుభవించాడు, ఎన్నోసార్లు చెరసాలలో ఉన్నాడు. అయినప్పటికీ అనేక వేల మందిని బలపరిచాడు. దేవుడిచ్చిన బలము, ఆత్మబలం పొందుకున్నాడు. ఆ యొక్క ఆత్మబలం నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకున్నప్పుడు అనేక మందిని బలపరచడానికి దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడంట. యెహోవా తన ప్రజలను సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడంట. దేవుడు తన బిడ్డలకు సమాధానం అనుగ్రహిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. పక్షిరాజు పైకి ఎగురుచూ బలాభివృద్ధి పొందుకుంటాడు. ఎంత బలం అంటే 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దాని బలం ఉడిగిపోయినప్పటికీ పైకి వెళ్ళిపోయి తనకు పెరిగిన ముక్కును, గోళ్లను అన్నిటిని పీకేసుకొని మళ్ళా నూతనంగా బలం పొందుకుంటది. అలాగే మనం ఎప్పుడైతే బలహీనులుగా అయిపోతున్నామో ఆ బలహీనతకి కారణం మనం తెలుసుకొని, ఆ బలహీనతకి కారణాలు ఉంటాయి.
మనం బలవంతులుగా ఉన్నప్పటికీ బలహీనులుగా అయిపోతున్నామంటే మనలో చెడుతనాన్ని మనం విసర్జించాలి. ఆ పక్షిరాజు పెరిగిన ముక్కుని గోడకేసి కొట్టుకొని ముక్కు రాల్చేసుకుంటది. గోర్లు పీకేసుకుంటది. మళ్ళీ కొత్త గోర్లు వస్తాయి. రెక్కలు ఈకలు పీకేసుకుంటది. మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయి. అలాగే మనకి దేవుని పట్ల మన పట్ల దేవునికి మనకి మధ్యలో ఏదైతే ఆయాసకరంగా ఉందో దాన్ని పీకేసి దాన్ని విసర్జిస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు నూతన బలం పొందుకున్నప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. పౌలు గారు చేశారు. పౌలు గారు వస్త్రపు చెంగు చాటితే వస్త్రపు తాకితే స్వస్థత కలిగింది. పౌలు గారు నీడ పడినప్పుడు వారికి స్వస్థత కలిగింది. అంత గొప్ప బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి రెడీగా ఉన్నాడు. నీవు బలం పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఈరోజు ఈ వాగ్దానాలు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు తప్పక నీకు నాకు బలము అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి దేవుని యొద్ద నుంచి మనం బలం పొందుకున్నప్పుడు, సంసోను బలం పోయింది, ఎదురు చూశాడు, దేవుడిని ఒక్కసారి అడిగాడు, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. బాగున్నప్పుడు ఎంతమందిని చెప్పాడో చనిపోయే ముందు కూడా అంతకంటే ఎక్కువ మందిని చనిపోయాడు. అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు సంసోను. అలాగే ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే, ఈ వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు బలం అనుగ్రహించడానికి రెడీగా ఉన్నాడు. ఆ బలమును నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా? నువ్వు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఆ బలమును నువ్వు లోక జ్ఞానం కొరకు వాడుతున్నావా? అది వ్యర్థమైపోద్ది. కాబట్టి దేవుని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఈ వాగ్దానాలను ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు ఆత్మీయ బలమును నీకు అనుగ్రహించడానికి రెడీగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభునామంలో అందరికీ వందనాలు.